వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. బ్రిస్బెన్ టెస్ట్ ఇంకా మనకు 70 రన్స్ మినిమం కావాలి ఫాలోవన్ దాటడానికి. సో ఫాలోవన్ గురించి పక్కకు పెడితే ఇండియా రెండో బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఆస్ట్రేలియన్స్ ఇస్తారా లేదంటే కొంతసేపు డిక్లేర్ చేస్తారా అనే ఒక డౌట్ మీద రావచ్చు. బట్ టైం ఎక్కువ లేదు. బట్ ఏంటంటే సెకండ్స్ వర్షం పడే అవకాశం ఉంది. సో అందువల్ల వాళ్ళు మామూలుగా అయితే మనం ఒక రోజులో 2 సార్లు అవుట్ అవుతాం. కానీ ఇండియన్ ఇప్పుడున్న బ్యాటింగ్ కండిషన్స్ ప్రకారం ఇండియా 2 సార్లు కూడా ఒకటే రోజు ఆల్అవుట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఒకసారి 6 వికెట్స్ పడిపోయినాయి ఫస్ట్ ఇన్నింగ్స్ లోపల. నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా మరి జాగ్రత్తగా వికెట్ కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. జడేజా 52 నాట్అవుట్, అలాగే 9 నాట్అవుట్ నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పుడైతే ప్రస్తుతానికి రెయిన్ ఇంటరప్ట్ అయ్యింది మ్యాచ్లో. సో ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆస్ట్రేలియన్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ చాలా సాధారణంగా అంటే నార్మల్గా బ్యాటింగ్ ట్రాక్ ఇండియన్ ట్రాక్ లాగా అనిపిస్తుంది. ఐపీఎల్లో ఎలా అయితే వికెట్ చేస్తారో అలాంటి వికెట్స్ లాగా అనిపిస్తాయి. అదే ఇండియన్ బ్యాటింగ్ చేసే వరకు ప్రతి బాల్ అవుట్ అవుతారా, ఇది ఆస్ట్రేలియన్ పిచ్చా లేదంటే ఇంగ్లాండా లేకపోతే న్యూజిలాండ్ వికెటా ఇది లేదంటే సౌత్ ఆఫ్రికా వికెట్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఆస్ట్రేలియన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బౌన్స్ చూస్తున్నాం, అసాధారణంగా బౌన్స్ చూస్తున్నాం, అలాగే లోపలికి దూసుకొచ్చే బంతులు చూస్తున్నాం. బాల్స్ అసాధారణంగా స్వింగ్ అవుతూ అసాధారణంగా బౌన్స్ తీసుకుంటూ లోపలికి రావడం, అలాగే బయటికి వెళ్ళడం, చాలా స్వింగ్ అవుతూ కనిపిస్తున్నాయి. అలాగే ఇండియన్ బౌలర్స్ చేసినప్పుడు అతి సాధారణంగా, ఈవెన్ బుమ్రా బౌలింగ్ చేసినప్పుడు కూడా చాలా సాధారణంగానే కనిపించినాయి. మిగతా బౌలర్ల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో రవీంద్ర జడేజా అంత పెద్దగా ఇంప్రెస్ ఏం చేయలేదు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి గుడ్, ఓకే, అతను చాలా కష్టపడుతున్నాడు వికెట్ మీద, అయినా స్టిల్ హీ హ్యాస్ టు డూ ఎ లాట్. అలాగే మన మొత్తానికి అక్కర్రాలనుకున్న కేఎల్ రాహుల్ అతనే దిక్కైపోయినాడు. ఇప్పుడు అతనే ఆపత్ బాంధవుడు అయిపోయినాడు. ఈరోజు మొదటి బాల్కి అవుట్ అయ్యే అవకాశం నుంచి అంటే ప్రమాదం నుంచి తప్పించుకుని 80 రన్స్ ఎబోవ్ చేయడం, అలాగే మంచి పార్ట్నర్షిప్ చేయడం, ఆ తర్వాత ఇండియన్ ఒక 100 దాటించడం ముఖ్యం. ఇప్పుడు మన స్కోర్ ఇండియన్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో మొదటి మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ మినహాయిస్తే మిగతా అన్ని మ్యాచ్లో కూడా మనం 140 నుంచి 180, 200 లోపలనే అవుట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మన టార్గెట్ స్కోర్ అనేది అటు 140 నుంచి 180 మధ్యనే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఒక్కరోజు చాలు మనం అవుట్ చేయడానికి. అలాగే తిరిగి వాళ్ళు బ్యాటింగ్ చేయడానికి కనీసం ఒక 2 గంటలు ఉంటే సరిపోతుంది, గంట ఉన్నా సరిపోతుంది. వాళ్ళు 100 రన్స్ అవలీలాగా సాధిస్తారు. ముఖ్యంగా వాళ్ళ టీంలో చాలా వేగంగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు, మంచి అట్రాక్టివ్ షాట్స్ ఆడే ప్లేయర్లు ఉన్నారు, అలాగే వికెట్ తీసే బౌలర్స్ ఉన్నారు, మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, మిచ్ మార్షల్ నుంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, అలాగే మ్యాచ్ను మలుపుదగల సామర్థ్యం ఉన్న ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. అలాగే ఇప్పుడు జూనియర్ ప్లేయర్లు జట్టులోకి వస్తే వాళ్ళు ఆడడానికి భయపడుతున్నారు, అంటే ఫెయిల్ అయితే అవకాశం పోతుందేమో. అలాగే సీనియర్స్కి ఆ భయం లేదు. ఎన్ని ఫెయిల్ అయినా ఒక్క మ్యాచ్ మంచిగా 15, 100 కొడితే వాళ్ళు కనీసం ఒక 10 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళకైతే భయం లేకుండా పోయింది. వీళ్ళకు అవకాశం వస్తుందా రాదా అని భయం. అవకాశం వస్తే మరి తొందరగా అవుట్ అయిపోతే, ఫెయిల్ అయితే మళ్ళీ అవకాశం ఎన్ని ఏళ్ళ తర్వాత వస్తుందో కూడా తెలియని పరిస్థితి. సో అలాగే ఐపీఎల్ వల్ల అంటే T20కి ఆదరణ పెరిగిన తర్వాత ఇప్పుడు మీకు టెస్ట్ అనేది ఆదరణ తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే టెస్ట్ లోపల ఆడే విధానం అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు టెస్ట్ అంటే ఓపిక, పేషెన్స్తో ఆడాలి, డెడికేషన్ ఉండాలి, ఎక్కువసేపు క్రీజ్లో అంటుపెట్టుకుని ఉండాలి, లూజ్ బాల్స్ కోసం వెయిట్ చేయాలి, మంచి బాల్ను రెస్పెక్ట్ ఇస్తూ ఆడాలి, సింగిల్స్ తీస్తూ ఉండాలి, స్ట్రైక్ రొటేషన్ చేయాలి. స్ట్రైక్ రొటేషన్ చాలా ఇంపార్టెంట్, అంటే కీలకం. అంటే మంచి బిట్వీన్ ది వికెట్స్ అంటే మంచి కమ్యూనికేషన్ ఉండాలి ఇద్దరి మధ్య లోపల. సో చాలా కీలకమైనది టెస్ట్ అంటే అటు బౌలర్స్కు, బ్యాట్స్మెన్స్కి, అలా మాకు కూడా స్పెక్టేటర్స్కి, అలాగే అభిమానులందరూ కూడా, ఫ్యాన్స్కి కూడా టెస్టే. అంటే మేము మ్యాచ్ ఇంతసేపు కూడా ఒక రోజు మొత్తం అలాగే 5 రోజులు చూడాలంటే మాకు కూడా ఓపిక కావాలి. అలానే విమర్శించే వాళ్ళకి కూడా ఓపిక కావాలి, అలాగే కామెంటేటర్స్కి అందరికీ ఓపిక కావాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అటు బ్యాటర్కి, బౌలర్స్కి, ఫీల్డర్స్కి, అలాగే వికెట్ కీపర్కి ఎలా అయితే భయం ఉంటుందో, కోచెస్కి అలాగే భయం ఉంటుందో, మాకు కూడా అలాగే భయం ఉంటుంది. అది ఇండియా ఓడిపోతుందేమో, లేకపోతే ఆస్ట్రేలియా గెలుస్తుందేమో, WTC మరి ఫైనల్ మరి చేరుతామా లేదా, ఇవన్నీ ఆలోచనలు ప్రతి అభిమానులు కూడా ఉంటాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నామో చాలా డెడికేషన్ ఉండాలి, ప్రతి బాల్ని చాలా జాగ్రత్తగా ఆడాలి, రన్స్ సాధించి అవకాశాన్ని మర్చిపోవద్దు, అలాగే వికెట్పై చాలా స్పెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఏమైనా సాధించగలుగుతాం క్రికెట్లో కూడా. టెస్ట్ మ్యాచ్ అనేది ఇట్స్ అన్బిలీవబుల్, అంటే ఒక మధురమైన
ఆట అది. ఎందుకంటే 5 డేస్ టెస్ట్ మ్యాచ్, ఆల్మోస్ట్ 3 డేస్లోనే అయిపోతుంది. వర్షం పడితే కానీ ఇప్పుడు 4వ రోజు కానీ 5వ రోజు కానీ వెళ్ళే అవకాశం లేదు. ఆల్మోస్ట్ లాస్ట్ గత 60 టెస్ట్ మ్యాచెస్ చూసిన ప్రతి మ్యాచ్ కూడా విన్ అవుతూనే వస్తుంది. లేదంటే కంటిన్యూస్గా వర్షం పడితే మాత్రమే అది డ్రా అయింది. కానీ మామూలుగా ఇద్దరు ఆడితే మాత్రం కనీసం 2 ఇన్నింగ్స్లు ఒకరు చేసినా కానీ ఇప్పుడు కూడా టెస్ట్ మ్యాచ్ అయిపోతూనే ఉంది. ప్రతి టెస్ట్లో కూడా ఆల్మోస్ట్ రిజల్ట్ వస్తుంది. సో అలానే వాళ్ళ వికెట్ గురించి తెలుసుకోవాలి. అంటే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ వికెట్ ఎంత ముఖ్యమో, ఎంత అమూల్యమైనదని తెలుసుకోవాలి. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ లాంటి, గిల్ లాంటి యంగ్స్టర్స్, వాళ్ళు మేబీ స్టార్స్ కావచ్చు, బట్ వాళ్ళు యంగ్స్టర్స్. సో డెఫినెట్గా వాళ్ళ వికెట్ తెలుసుకొని ఆడాలి. ఎందుకంటే వాళ్ళ వికెట్ పడిపోతే మళ్ళీ బ్యాటింగ్ చేసే సెకండ్ ఇన్నింగ్స్లో ఉంటుంది. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడే కెరీర్ కూడా అయిపోవచ్చు. అలాంటి ఎంతోమంది జీవితాలు క్రికెట్లో అలానే ముగిసిపోయినాయి. సో ప్రతి బాల్ని అలాగే ప్రతి వికెట్ని చాలా అమూల్యం అనుకోవాలి. పరుగులు సాధించాలి. అలానే పరుగులు సాధించకుండా అలానే మొత్తానికి నువ్వు 100 బాల్స్ ఆడి కనీసం 5 రన్స్ చేయకుండా ఉంటే కూడా అది కూడా కష్టమే. మరి రన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వికెట్ మీద స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బ్యాట్స్మెన్ తప్పులు చేయించే బౌలర్లు కావాలి. అలానే బౌలర్లను తప్పులు చేయించే బ్యాటర్స్ కావాలి. అప్పుడే ఇండియా గెలుస్తుంది. సో మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో. మళ్ళీ ఈరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత, మళ్ళీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, అంటే ఈరోజు డే ఎండ్ అయిన తర్వాత నేను మరొక వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రాంప్రసాద్ టాక్ షో.